హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఇంట్లో పిండిలు ఏమి లేవనుకోండి, రుబ్బిన పిండిలు ఏమి లేవనుకోండి, అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఇదైతే మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, జొన్న పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇన్స్టెంట్ ఉత్తపంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు సొరకాయ తురుము. సొరకాయ ముదురుదైతే పైన తొక్క తీసేసుకోండి, లేతదైతే తొక్క తీయకుండానే వేసేసుకోవచ్చు. అలాగే 1/2 కప్ క్యారెట్ తురుము, ఒక మీడియం సైజ్ క్యారెట్ అయితే సరిపోతుంది. చిన్న ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 1 లేదా 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. పచ్చిమిర్చికి బదులుగా మీరు కారమైనా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనాను కూడా తరిగి వేసేసుకోండి. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గరిటెల పెరుగు వేస్తున్నాను. కప్ మెజర్మెంట్లో అయితే 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఇందులో ఒక చిన్న కట్ట పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు జొన్న పిండి, ఇంకా 1/4 కప్ శనగపిండి కూడా వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మనం శనగపిండి వేసాం కదా, ప్రోటీన్ కోసం నేను శనగపిండి వేసాను. మీకు శనగపిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసి మొత్తం జొన్నపిండి వేసి కలుపుకోవచ్చు. నీళ్ళు అయితే ఎక్కువ పోసేసుకోవద్దు, కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కలుపుతున్నప్పుడు మీకు వెజిటబుల్స్ ఎక్కువ, పిండి తక్కువగా అనిపిస్తుంటే మరి కొంచెం జొన్నపిండి కానీ శనగపిండి కానీ వేసి కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా కాదు, అలానే మరీ పలుచగా కాదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండి నానిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు, అలానే మరీ మందంగా స్ప్రెడ్ చేసుకోవద్దు. ఊతప్పంకి మనం ఎలా అయితే వేసుకుంటామో అలా కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత పైన నేనైతే కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని నువ్వులు వేస్తున్నాను. అలాగే మరి కొంచెం నెయ్యి వేసేసి రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇవి ఊడిపోకుండా కొంచెం ప్రెస్ చేయండి, లోపలికి ప్రెస్ చేసేసుకుని అప్పుడు రెండో వైపు తిప్పేసుకోండి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇందులో మనం వేసే నూనె కానీ నెయ్యి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే కొంచెం తక్కువ, వీలైనంత తక్కువ వేసుకొని రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతేనండి, జొన్నపిండితో చేసుకునే ఇన్స్టెంట్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం మాగాయ చేశాను కదా, బెల్లం మాగాయతో తినేస్తున్నాను. మీకు ఈ బెల్లం మాగాయ రెసిపీ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ బటన్లో కానీ ఇస్తాను, చూసేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఊతప్పం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం నిదానంగా కాల్చుకుందామంటే బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. మధ్యలో సాఫ్ట్గా మనం సొరకాయ ఇవన్నీ వేసాం కదా, మంచి ఫైబర్, అలాగే జొన్నపిండి, శనగపిండి అన్నీ కూడా హెల్త్కి మంచిదే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఇన్స్టెంట్ ఊతప్పం రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.